ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్న మీరందరూ ఎలా ఉన్నారు? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? లేచిన వెంటనే ఏవైనా సమస్యలు మీ ఎదుట ఉన్నాయా? ఏదైనా బాధతో లేచారా? సమస్యతో లేచారా? ఇది ఏ విధంగా అవుతుంది, వారితో నేను ఏ విధంగా మాట్లాడగలను అని ఈ ఉదయాన్ని మీరు అనుకుంటూ ఉన్నారా? భయపడద్దు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీకు ఆలోచన తట్టని పరిస్థితుల్లో మీకు ఆలోచనకర్తగా ఉంటాడు. మీరు మాట్లాడలేని సమయంలో మీకు బదులుగా మాట్లాడతాడు. ఈ రోజంతా ఆయన మీకు తోడండి, మీ చేయి పట్టి ముందుకు నడిపిస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని వాక్యముతో ప్రార్థనతో మీ దేవుని ప్రారంభించండి. దేవుని సహాయాన్ని పొందుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాను, దేవుని చేతులకు అప్పగిస్తున్నాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన జీవితాలను మారుస్తుంది. కాబట్టి ప్రార్థనలు వ్యర్థమైపోతున్నాయి అనుకోవద్దు. తప్పకుండా ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు తగిన సమయంలో. విశ్వాసంతో దేవుని సందులో కనిపెట్టండి, అద్భుతాలు చూడండి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికి చెల్లును గాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా 1వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆమేన్. ఈరోజు ఒక అద్భుతకరమైన శక్తి కలిగిన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. నేను మాట్లాడలేను, ఏ విషయాన్ని నేను డీల్ చేయలేను, నేను నోటి మాంద్యము గలదాన్నో, నోటి మాంద్యము గలవాడను, ఎవరితో మాట్లాడడానికి నాకు శక్తి లేదు, నాకు ధైర్యం లేదు, నేనేమి చెయ్యలేను, ఏ అధికారుల దగ్గరకు వెళ్ళలేను, మాట్లాడలేను, బంధువులతో మాట్లాడలేను, ఒకవేళ మాట్లాడినా నా మాట ఎవ్వరూ లెక్క చేయడం లేదు, నా మాట పట్టించుకోవడం లేదని బాధపడితే ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారా? ఈ వాగ్దానం మీ కొరకే. ఇంతవరకు ఎవరు మీ మాట పట్టించుకోలేదేమో, అది నీ స్వంత మాటలు కాబట్టి. అయితే ఈరోజు దేవుడు తన మాటని నోట్లో ఉంచబోతున్నాడు. నీ నోటిని ముట్టి నీకు స్వస్థత కలిగించి మాట్లాడడానికి శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజంగా మనం ఎంత అదృష్టవంతులం, ఎందుకంటే దేవునిలా మాట్లాడడానికి మనకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆయన. ఇక్కడ ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, తండ్రి నేను బాలుడను, నాకు మాట్లాడడానికి శక్తి చాలదు, నేనెవ్వరి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను అంటున్నాడు. అందుకు ప్రభు ఎంత మాత్రం భయపడొద్దు, నేను నా మాట నీ నోట ఉంచుతున్నాను, నేను ఏది మాట్లాడమంటే అది మాట్లాడు, నేను ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడు అని శక్తి కలిగిన దేవుని వాక్కును ఇర్మియా నోటిలో ఉంచాడు. ఈరోజు అదేవిధంగా అదే వాగ్దానాన్ని అదే మాట నీకు కూడా సెలవిస్తున్నాడు ఆయన. నీ నోట ఆయన మాటలు ఉంచున్నాడు. ఆయనలా మాట్లాడే శక్తిని దేవునికి అనుగ్రహిస్తున్నాడు. ఇక నుండి నీ మాట ఎలా ఉండబోతుంది అంటే, క్రింది వచనంలో చూడండి, పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీరు గనక దేవునికి లోబడితే దేవుడు మిమ్మును అనేక మంది ఎదుట నిలబెట్టబోతున్నాడు. పెళ్ళగించడానికి, విరుగగొట్టడానికి, దేవుని చిత్తం కాని వాటిని నశింపచేయడానికి, పడద్రోయడానికి, అనేక జీవితాలను కట్టడానికి, నాటడానికి తన వాక్కుతో నిన్ను నింపి అనేక జనముల కొరకు నిన్ను నియమించాడు. నీవు ఆయనకు లోబడినట్లయితే మోషేను వాడుకున్నట్లుగా నిన్ను వాడుకుంటాడు, ఇర్మియాను వాడుకున్నట్లుగా నిన్ను వాడుకుంటాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు ఈరోజు, నేను మాట్లాడగలనా, దేవుని మాట నేను చెప్పగలనా, నేను పాడగలనా, నేను ప్రార్థించగలనా, నేనేది చెయ్యలేను, ఆయన పరిచయం నేను చెయ్యలేను అని. కానీ నీవు ఆయనకు పూర్తిగా లోబడితే చాలు, నీ మాటను కొట్టివేసి
తన మాటను నీ నోట ఉంచి ఆయన కొరకు మాట్లాడడానికి నీకు శక్తినిస్తాడు. ఇక నీవు మాట్లాడుతూ ఉంటే అనేక మంది పశ్చాత్తాపపడతారు, అనేక మంది వారి పాపములు ఒప్పుకుంటారు, అనేక మంది నిజమైన దేవుని తెలుసుకుంటారు, కనుగొంటారు. అంతటి శక్తి కలిగిన వాక్కును నీ నోట ఉంచుతానని దేవుడు రోజు వాగ్దానం చేస్తున్నారు. ఆనాడు దేవుడు మోషేను ఎన్నుకొని, నీవు ఫరో దగ్గరకు వెళ్ళి మాట్లాడాలి, నా ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి కనాను దేశానికి నడిపించాలి, నిన్ను ఎన్నుకున్నానంటే మోషే కూడా అదే విధంగా అంటున్నాడు, అయ్యా నేను మాట్లాడలేను, నేను నోటి మాంద్యం కలవాడను, నాకు మాట్లాడడానికి శక్తి లేదయ్యా, ఫరోతో మాట్లాడేంత ధైర్యం నాకు లేదు, నేనేం మాట్లాడాలో నాకు తెలీదు, నాకు మాట రాదు అంటున్నాడు. అప్పుడు దేవుడు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నీకు తోడే ఉంటాను అని మోషేను చెయ్యి పట్టి నడిపించాడు దేవుడు. అన్ని లక్షల మందితో మాట్లాడడానికి మోషేకు శక్తినిచ్చాడు. ఫరోతో మాట్లాడడానికి మోషేకు శక్తినిచ్చాడు దేవుడు. ఎవరితో మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదు, ఏ మాట మాట్లాడితే అక్కడ కార్యం జరుగుతుందో అవన్నీ కూడా దేవుడు బోధించాడు. అంత శక్తినిచ్చాడు, అంత ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు తన కొరకు వాడుకున్నాడు. ఈరోజు నీవు ఆయన సన్నిధిలో కనిపెడితే, ఆయన శక్తిని నువ్వు ఆశ్రయిస్తే దేవుడు తన శక్తిని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ వరములు నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇస్తాడు. ఆయన కొరకు మాట్లాడడానికి, ఆయన కొరకు పని చేయడానికి, ఆయన కొరకు పరిగెత్తడానికి, ఆయన కొరకు అనేక మంది ఎదుట నిలువబడ్డానికి, అనేక మందితో మాట్లాడడానికి తన వాక్కుని అనుగ్రహించి, తన శక్తిని అనుగ్రహించి నిన్ను వాడుకుంటాడు. నిన్ను అనేక మంది ఎదుట నిలువబెడతాడు. ఇంతవరకు నీవు ఓడిపోయి ఉన్నావేమో అన్ని విషయాల్లో, ఇంతవరకు నీవు అనేక మందితో మాట్లాడలేకుండా ఉన్నావేమో, ఏ అధికారితో మాట్లాడాలో నీకు తెలియదేమో, కుటుంబీకులతో మాట్లాడాలో నీకు తెలియదేమో, ఏ పరిస్థితిని ఎలా డీల్ చేయాలి ఇంతవరకు నీకు తెలియదేమో. కానీ ఈరోజు దేవుడు నిన్ను అభిషేకించి తన మాటను, తన శక్తి కలిగిన వాక్కును నీ నోట ఉంచి దేవునిలా మాట్లాడడానికంటే, ఆయన మాట శక్తి కలిగింది, ఆయన మాట నూతన సృష్టిని చేస్తుంది, ఆయన మాట పడిపోయిన వారిని లేవనెత్తుతుంది, ఆయన మాట చీకటిలో ఉన్న వారికి వెలుగునిస్తుంది, ఆయన మాట రోగులను స్వస్థపరుస్తుంది, ఆయన మాట చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తుంది. అటువంటి మాటను దేవుడు నీ జీవితంలో పెట్టబోతున్నాడు. నీ మాట కూడా అనేక మంది జీవితాల్లో ఎటువంటి కార్యములు జరిగిస్తుంది. కాబట్టి ఈరోజు ఇక భయపడొద్దు. నేను మాట్లాడలేను అనుకోవద్దు, నేను చెప్పలేను అనుకోవద్దు, నేను దేవుని కొరకు జీవించలేను అనుకోవద్దు, నేను ఎవ్వరితో మాట్లాడలేనని నిరుత్సాహపడద్దు. దేవుని శక్తి కొరకు అడగండి. ఆయన మాటని నీకు దయచేయమని ఆయన సందులో మొరపెట్టుకోండి. ఇంతవరకు నువ్వెవరితో మాట్లాడలేకపోయావో, ఇంతవరకు మాట్లాడడం రాక ఎన్ని విషయాల్లో నష్టపోయావో, అయితే ఇది మొదలుకొని దేవుడు నిన్ను నష్టపోనివ్వడు. దేవుడు తన వాక్కుని నీకు ఇచ్చాడు కాబట్టి ఆయన మాట పట్టుకొని ముందుకు సాగండి. దేవుడిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ప్రార్థనలో పోరాడండి. అద్భుతకరంగా దేవుడి వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. భయపడకుము, జడియకుము, బెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. సృజించి తిని, నిర్మించి తిని, చెర నుండి నిన్ను విముక్తి చేసితి. చేసుకుంటినా సక భాగముగా, చేసుకుంటినా సక భాగముగా, రాసుకుంటినా సౌభాగ్యవతిగా. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు
ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. వాగ్దానం నమ్మిన వారందరూ విశ్వాసంతో మోకరించండి. ఆయన సొంత మొరపెట్టుకుందాం, ఆయన శక్తి కొరకు వేడుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారయ్యా. అనేక మంది ఈ దినాన్ని చూడలేని వారు ఉన్నారు. అయితే నీ కృప చేత మాత్రమే మమ్మల్ని బ్రతికించారు, మమ్మల్ని నిలబెట్టారు. మరొక దినాన్ని నేను స్తుతించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మా జీవితకాలను పొడిగిస్తూ ఉన్నందుకు వందనాలు తండ్రి. అనేక అవకాశములు మాకు ఇస్తూ ఉన్నందుకు వందనాలు తండ్రి. అనేక మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రతిరోజు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు, మమ్మల్ని తట్టి లేపుతున్నందుకు వందనాలయ్యా. నీ శక్తి కలిగిన వాక్కు ద్వారా మమ్మల్ని నిలబెడుతున్నందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు అద్భుతకరమైన వాగ్దానం మాకు ఇచ్చారు. నీ నోటిని ముట్టాను, నీ నోటి మాంద్యము నేను తొలగిస్తున్నాను, నీ నోట నా వాక్కుని ఉంచాను, నా వలె మాట్లాడడానికి నీకు శక్తిని అనుగ్రహిస్తున్నానని తండ్రి, నమ్మిన వారందరి జీవితాల వాగ్దానము నెరవేర్చండి. నోటి మాంద్యమును కొట్టివేయండి నాయన. నీ కొరకు బలంగా మాట్లాడడానికి, నీ కొరకు అనేక మంది ఎదుట మాట్లాడడానికి, అధికారులతో మాట్లాడడానికి, గొప్పవారితో మాట్లాడడానికి మీ శక్తిని అనుగ్రహించి నీ శక్తి కలిగిన వాక్కును ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి జీవితంలో నీ వాక్కు అనేక అద్భుతాలు జరిగించడానికి ఆ వాక్కును వారి నోట్లో పెట్టి నీ పరిచర్యలో వాడుకోమని వేడుకుంటున్నానయ్యా. నేను దేవుని కొరకు జీవించాలని ఎంతమంది ఆశించి ఈరోజు మోకరించారో అందరినీ నీ కొరకు వాడుకోండి తండ్రి. వారు ఏదైతే చేయలేని స్థితిలో ఉన్నారో వారిని ముట్టండి నాయన. వారి నోటిని ముట్టండి నాయన, వారి గొంతును ముట్టండి నాయన, వారి శరీరాన్ని ముట్టండి నాయన. వారికి సాధ్యం కాని వాటిని సాధ్యపరచండి అయ్యా. వారు చెయ్యలేని వాటిని వారి చేత మీరు చెయ్యించండి తండ్రి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ప్రతి ఒక్కరిలో నిండిపోండి అయ్యా. నీ జీవముతో, నీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపండి. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది సమస్యలు శోధనలో ఉన్నారయ్యా. ఎంతోమంది బిడ్డలు కన్నీటితో ఉండి వారి సమస్యలు నాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాకైతే శక్తి లేదు తండ్రి, వారిని బాగు చేసే శక్తి నాకు లేదు, వారి జీవితంలో అద్భుతాలు చేసే శక్తి నాకు లేదు. కానీ శక్తి కలిగిన వాడవని నీ దగ్గరకు వస్తున్నాను, వారందరినీ తీసుకొస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని కూడా నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. వారి జీవితంలో ఏది బాగు చేయాలో, ఎలా చేయాలో, ఏ మార్గం తెరవాలో, ఏ విధంగా సహాయం చేయాలో నీకు తెలుసు నాయన. నీవు చేయడానికి సమర్థుడు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. మీరు కార్యం చేయక త్రిప్పివేసి వారు ఎవ్వరూ లేరు తండ్రి. నీ శక్తి ముందు నిలవగలిగిన శోధన ఏదీ లేదు, వ్యాధి ఏదీ లేదు, ఏ బంధకము కూడా లేదు. అన్నీ కూడా నీ ఎదుట పారిపోవలసిందే తండ్రి. కాబట్టి నీ శక్తిని అనుగ్రహించి ప్రతి విధమైన సమస్యలను విడిపించి త్వరలోని విడుదల అనుగ్రహిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా తండ్రి, గర్భంతోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. 9 నెలలు మీరు సహాయకుడిగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కొన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ రోజును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడే ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నం ఆశీర్వదించండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడే ఉండండి. ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరుస్తున్నారన్న మీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు నోటి మాంద్యం వల్ల అనేకమైన ఛాన్సెస్ కోల్పోయేవేమో. ఈరోజు దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. తన మాటను, తన వాక్కును నీ నోట ఉంచి నిన్ను వాడుకుంటాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన వాక్కును పట్టుకొని ముందుకు సాగు. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్న వారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనని స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.